హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇడ్లీ పిండితో పొంగనాలు చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండి మార్నింగ్ ఇడ్లీ చేశానండి, సాయంత్రం మా ఫ్రెండ్స్ వచ్చారు, దాంతో పొంగనాలు వేశాను నేను. ఇడ్లీ పిండి పొంగనాలు చాలా బాగా నచ్చింది వాళ్ళకి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర గుంత పొంగనాలని ప్యాన్ పెట్టానండి. ఆయిల్ వేసేసి అందులో పిండి వేయండి, ఇడ్లీ బ్యాటర్ వేయండి. చూడండి, మంచి ఆయిల్, ఇంకొంచెం ఆయిల్ మంచిగా పడుతుందండి. కొంచెం ఆయిల్ వేసేసి గుంతలలో అంతా మంచిగా పిండి వేయండి. చూడండి, అట్లా మంచిగా చిన్న చిన్నగా నిండగా వేయండి. చూడండి, 11 వస్తాయి నా పొంగనాలు. ఒక్క దాంట్లో 11 వస్తాయండి. కొంచెం మంచి కాలనివ్వాలండి. కాలితే మంచి మనకు ముందే వచ్చేస్తాయి పైకి. చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా. చూడండి, దీనికి పాటు పల్లి చట్నీ చేశానండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ పల్లి చట్నీ రెసిపీ కూడా పెట్టిన. ఇది మామిడికాయ పచ్చడితో తినొచ్చు, పుట్నాల పప్పు, కొబ్బరి పచ్చడి, సాంబార్లో కూడా వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. కొంచెం మన క్రిస్పీ లాగా వస్తుంది, వడ టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో తీసుకుంటే. కొంచెం అటు ఇటు అవుతుందండి, మన దోశ బ్యాటర్ లాగా స్మూత్గా ఉండదు కాబట్టి, ఇది రవ్వ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కొంచెం చూసుకొని తీసుకోండి. కొంచెం తీయడంలోనే మంచిగా ఉంటుంది. ఇది ఎంత మంచిగా మెల్లగా స్మూత్గా తీస్తే అంత మంచిగా వస్తాయి. గబగబా అయితే తీయలేమండి, మెల్లగా తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి పొంగనాలు. ఇడ్లీ పిండి బ్యాటర్తో నేను పొంగనాలు చేశానండి. చూడండి, సెకండ్ రౌండ్. చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీనికి నేను పల్లి చట్నీ చేసిన. ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచిగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది, ఇడ్లీ లాగా వచ్చేసింది, స్మూత్గా ఉంటుందండి ఇది.